ధనుష్ గారు మెయిన్ లీడ్గా చేసిన కెప్టెన్ మిల్లర్ అనే సినిమా ఈరోజు రిలీజ్ అయింది. ఈ సినిమా ఎలా ఉందో ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ లోపల వీడియోని అయితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఈ సినిమా అంతా చూసిన తర్వాత నాకైతే అంత బాగా అనిపించలేదు. ఎందుకంటే ఇలాంటి స్టోరీ లైన్స్తో ఇంతకు ముందు కొన్ని సినిమాలు వచ్చాయి. ఒక ఊరు, ఆ ఊర్లో ఉండే తక్కువ కులం వాళ్ళని గుళ్ళోకి రానివ్వకపోవడం, అలాంటి ప్లేస్లో ఉన్న హీరో జర్నీ ఎలా ముందుకు వెళ్ళింది అనేది సినిమా స్క్రీన్ ప్లే అయితే చాలా స్లోగా ఉంది. అలాగే సినిమాలో ఇంట్రెస్ట్ క్రియేట్ చేసేలా ఏ ఎలిమెంట్ కూడా నాకు కనిపించలేదు. ఇక సినిమాలో డిఫరెంట్ షేడ్స్ లో, లుక్స్ లో ధనుష్ పర్ఫార్మెన్స్ బాగున్నప్పటికీ ఆయన క్యారెక్టర్ అయితే సినిమా మొత్తం డల్ గానే ఉంటుంది. అలాంటి సీన్స్ అన్ని చూస్తున్నప్పుడు నా పరిస్థితి కూడా అలాగే ఉంది. ఇక ఆ క్యారెక్టర్ జర్నీని అటు ఇటు తీసుకెళ్ళినట్టు ఉంటుంది తప్ప ఎక్కడా కూడా కనెక్ట్ అయ్యేలా చెప్తున్నట్టు ఉండదు. దానివల్ల సినిమాలో ఏం చెప్దాం అనుకున్నారు, ఎటు తీసుకెళ్తున్నారు అనే విషయం అయితే అసలు అర్థం కాదు. ఇక సినిమాలో ఫస్ట్ హాఫ్ అయితే ఓకే అన్నట్టుగా అలా వెళ్ళిపోయింది, కానీ సెకండ్ హాఫ్ చూడడం అయితే కొంచెం కష్టంగా అనిపించింది. ఇక సినిమాలో కొన్ని సీన్స్ అయితే అవసరం లేకపోయినా కొంచెం లెంతీగా చూపిస్తున్నారనే ఫీలింగ్ అయితే వచ్చింది. ఇక సినిమాలో సందీప్ కిషన్ రోల్ అయితే అసలు సరిగ్గా లేదు. ఆ రోల్కి ఎవరినైనా పెట్టుకోవచ్చు కదా అనిపించింది. ఇక శివరాజ్ కుమార్ గారి రోల్ కూడా అలాగే ఉంది, కానీ ఆయన ఒక సాంగ్ లో వేసిన డాన్స్, క్లైమాక్స్ లో ఇచ్చిన ఒక ఎలివేషన్ అయితే బాగా అనిపించాయి. ఇక సినిమాలో ఇంటర్వల్ టైంలో, క్లైమాక్స్ టైంలో వచ్చిన యాక్షన్ ఎపిసోడ్స్ అయితే బాగున్నాయి. కాకపోతే సినిమాలో ఎక్కువసేపు గన్నులతో ఫైరింగ్ చేసుకోవడం, ఆ సౌండ్లు వినడం అయితే నాకు కొంచెం కష్టంగా అనిపించింది. ఇక సినిమాకి సంబంధించిన బ్యాక్గ్రౌండ్ విజువల్స్ అయితే చూడడానికి గ్రాండ్గా అనిపించాయి. అలాగే సినిమాలో వచ్చే సాంగ్స్, బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితే ఈ సినిమాకి బాగా ప్లస్ అయ్యాయి. ఫైనల్గా ఈ సినిమా ఇలాంటి రీజన్స్ వల్ల నాకైతే అంత బాగా అనిపించలేదు. ఇంక ఈ సినిమాకి నేను ఇస్తున్న రేటింగ్ అయితే 2.25 అవుట్ ఆఫ్ 5. ఇంక ఈ సినిమా మీకు ఎలా అనిపించింది అనేది కింద కామెంట్లో చెప్పండి. ఇక వీడియోని క్లోజ్ చేసే ముందు అయితే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి.